అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? ఎడ్లపల్లి ప్రసాద్, ఏలూరు నియోజకవర్గం. అన్న ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది కదా, అవును. ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 100% పరిపాలన అనేది సూపర్గా ఉంది. అది సూపర్గా ఉన్నది అనేది ఒక పార్టీ కార్యకర్తగా నేను చెప్పడం. ఏ రోజైతే మేము డివిజన్లో తిరుగుతున్నామో డివిజన్లో ఉన్న ప్రజల యొక్క అభిప్రాయం అది సూపర్గా ఉందనేది మేము చెప్పట్లా. మాకు మేము ఎప్పుడైతే డివిజన్కి వెళ్తున్నామో మాకు పట్టే బ్రహ్మరథం చూస్తేనే పరిపాలన ఎలా ఉన్నదో అది అర్థమవుతుంది. ఆ నాయకులు మరి ఇళ్లలో కూర్చుని వైసీపీ నాయకులు బయటకు రావట్లేదు అంటే ఎందుకు రావట్లా? మా పరిపాలన బాగుంది కాబట్టి ఏలు పెట్టి చూపిస్తాక అవకాశం లేదు కాబట్టి బయటకు రావట్లా. అన్న ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ రుషికొండ పేరుతో బాబు గారు కళ్యాణ్ గారు దోచుకుంటున్నారు అంటున్నారు, ఎంతవరకు వాస్తవం అంటారు? దాచుకునే పార్టీ అయితే జనాలు ఇన్ని ఓట్లేసి ఇన్ని సీట్లు జనాలకు ఎవరు కదా, అది జనాలకు తెలుసు. రుషికొండ దేనికి కట్టాడు జగన్? రుషికొండలో దోచుకుంటాకి ఏముంది? రుషికొండను కట్టింది ఎవరు, దోచుకుంది ఎవరు? రుషికొండలో మరి గత ప్రభుత్వం రుషికొండ కట్టి దేనికి ఉపయోగం లేని రుషికొండలో ఎంతో ఇన్కమ్ ఉన్న రుషికొండను పడేసి బిల్డింగ్లు కట్టారు, అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి. మరి జనాల సొమ్మును అలా వృధా చేశారు. బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్క రూపాయి వృధా చేయట్లేదే. మరి లిక్కర్ స్కామ్లో దోచుకున్నాడు, వైజాగ్ రుషికొండలో దోచుకున్నాడు, మరి హౌసింగ్ భూముల్లో దోచుకున్నాడు. జగన్ దేంట్లో దోచుకోలేదు జగన్? మరి చంద్రబాబు నాయుడు దోచుకున్న దాంట్లో ఒక దాంట్లో బయటకు వచ్చి చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ దీంట్లో రూపాయి తిన్నాడని చెప్పాను. ఏది చెప్పలేక ఏమీ వంక లేక డొంకెనికి నమ్మంట. అలాగే ఏ వంక లేక ఏం చేయాలో తెలియక చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి మీద ఇలా పడుతున్నారు తప్ప ప్రజల్లో అయితే ఎటువంటి ఇది లేదు. 100% సేఫ్గా పరిపాలన ఉందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఒక్క వైసీపీ ఒకటే దోచుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి, వాళ్ళు చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవాలంటే యువతల వాళ్ళ మీద ఏదో ఒకటి బురద చల్లాలని చల్లడం తప్ప వాళ్ళు చెప్పిన దాంట్లో 100% వాస్తవం లేదు అసలు. అన్న గత జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పాఠశాలలు అభివృద్ధి చెందాయి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలలు ఎటువంటి అభివృద్ధి లేదు అని చెప్పి వ్యాఖ్యలు వస్తున్నాయి, ఎంతవరకు వాస్తవం అంటారు? సార్, పాఠశాలలు అభివృద్ధి చేశారంటే వచ్చిన ఫండింగ్లో ఏదైతే పాఠశాలలకు ₹1 ఖర్చు పెట్టారో 4 కోట్లు తినేశారు. ₹1 ఖర్చు పెట్టారు, 4 కోట్లు తినేశారు. ఉపయోగం ఉంది? పాఠశాలలో ఉంటే చదువు వచ్చేద్దా? టీచర్లు లేకుండా, పోస్టులు లేకుండా చదువు ఎక్కడ వస్తుంది? పాఠశాలలు డెవలప్ చేసేసి బొమ్మ చూపిస్తే సరిపోద్దా? దాంట్లో విద్య నేర్పే విద్యార్థులు ఉండాలి, నేర్చుకోవడానికి చెప్పడానికి టీచర్లు ఉండాలి. మరి అది లేదుగా. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక డిఎస్సి ఎన్ని వేల పోస్టులు ఇచ్చాడు నిన్న కాక మొన్న. అలాగే ఎంతమంది స్టూడెంట్ మాస్టర్లందరూ కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయించి మా స్కూల్లో జాయిన్ చేయించని మీకు ఇది ఇస్తామని మరి తల్లికి వందనం అనే పేరు చెప్పి ఇద్దరు బిడ్డలకు కూడా మరి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా తల్లికి వందనం వేసి చదువుకొని పిల్లలను కూడా చదువుకునేలాగా చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. మరి అది చూసి కూడా మరి అలా కళ్ళు లేకుండా మేము అభివృద్ధి చేసిన పాఠశాలలో అభివృద్ధి చేస్తే సరిపోదు. తింటాకి బియ్యం ఉంటే కాదు, బియ్యం ఉడుకుతాకి గ్యాసును పొయ్యి అగ్గి ఉండాలి, అగ్గి ఉంటేనే బియ్యం అవుద్ది. అలాగే పాఠశాలలో విద్య నేర్చుకోవడానికి విద్యార్థులు ఉండాలి, చదువు చెప్పడానికి మాస్టర్లు ఉండాలి. మరి దాన్ని అంతా అభివృద్ధి చేసింది కూటమి ప్రభుత్వం. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రీఎలక్షన్ జరిగితే కూటమి ప్రభుత్వం గెలుస్తుంది అంటారా, వైసీపీ గెలుస్తుంది? 100% కూటమి ప్రభుత్వం వద్దండి. వైసీపీకి రోడ్ల మీద తిరగడానికి కార్యకర్తలు కూడా లేరండి. వాళ్ళకి క్యాంపెయినింగ్ చేయడానికి నాయకులు లేరు, కార్యకర్తలు లేరండి. ఎవరో 4-3 నాయకులు చెంచాగాలు మీడియా ముందుకు వచ్చి వాగుతున్నారు తప్ప వాళ్ళు రోడ్లకి ఎవరు వాగట్లా, మీడియా ముందు వాగుతున్నారు. ఏదో మైకి పెట్టేసుకుని వాగేసి ఏదో తిడతా ఏంటంటే ఏదో ముప్పు పొందాలి జగన్ గారు ముప్పు అనుకున్న 4 తప్ప వాళ్ళకి నాయకులు లేరు, కార్యకర్తలు లేరు. ప్రస్తుతానికి ఉన్న వాళ్ళైతే 100% కూటమి ప్రభుత్వం 100% విని సాధిస్తుంది సార్. అంటే సార్ 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అని చెప్పి బయట వ్యాఖ్యలు వస్తున్నాయి, ఎంతవరకు వాస్తవం అంటారు? సార్, వై నాట్ 175 ఏమైందండి? ఇలాగే అన్నాడు అలా అక్కలో చెల్లెమ్మలో వై నాట్ 175 ఏమన్నాడు? తీసుకెళ్ళి జనాలందరూ కొడితే ప్యాలెస్లో కూర్చుని బాత్రూంలో నుంచి కూడా బయటకు రావట్లేదు వాళ్ళు. మరి ఏ రోజన్నా బయటకు వచ్చాడా బాత్రూంలో నుంచి? ప్యాలెస్లో కూర్చుని ఏ రోజన్నా బయటకు వచ్చాడా? పెద్ద కంచె వేసుకున్నాడు ఇంటి చుట్టూరు. ప్రజలకు సేవ చేసేవాడైతే కంచె ఎందుకు వేసుకుంటాడు? వై నాట్ 75 అన్నట్టే కొడితే వెళ్ళిపోయింది. ఎన్ని సీట్లు? 11 సీట్లకు వచ్చింది. ఇప్పుడు ఆ 11 కూడా నిలబెట్టుకుంటే గొప్ప ఎలక్షన్లు జరుగుతుంది నాకు తెలిసి. సార్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి కనబడుతుందంటారా, లేదంటే గత 5 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? సార్ 5 సంవత్సరాలు ఒక్క రోడ్లే లేదండి. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్ద గుంతలు ఉన్న దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి ప్రభుత్వం రాగానే గోతులన్నీ కూడా పూర్తి చేశారు, రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. మీరు ఎక్కడైనా తిరుగుతున్నారు, ఎక్కడైనా గుంటలు ఉన్న రోడ్డు ఉందా? మరి అది అలా కళ్ళిపోయినాయా? అది అభివృద్ధిగా గుంటలు లేని రోడ్లు వేయడం అభివృద్ధిగా? మరి ఏదైతే పింఛను జగన్లాగా పెంచుకుంటూ పోకుండా ఒక్కసారి చెప్పిన విధంగా 4,000 పింఛను ఇచ్చిన మగవాళ్ళు ఎవరున్నారండి? కూటమి ప్రభుత్వం తప్ప. మరి అలాగే తల్లికి వందనం కానీ, అలాగే రైతు భరోసా కానీ ఇవన్నీ వేసింది ఎవరు?
కూటమి ప్రభుత్వమే ఇదంతా డెవలప్ అయ్యాక కూటమి ప్రభుత్వం డెవలప్ అయ్యాక మరి జగన్ గారిని ఏదైతే ఇల్లులు ఇచ్చేసి అసంపూర్ణంగా వదిలేసిన ఇల్లులు కూడా మరి ఈరోజు రమారమి కూటమి ప్రభుత్వం వచ్చాక 70% ఇల్లులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇదంతా డెవలపే కదా. కళ్ళు కనిపించిన వాళ్ళకి మరి ఏం చేస్తామండి? అంటే సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు తీసివేత ఏరివేత జరుగుతుంది. చంద్రబాబు గారు వికలాంగులకి వృద్ధులకు కూడా పెన్షన్లు తీసేస్తున్నారు, అర్హులకు కూడా అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అండి? సార్, అర్హులకి పెన్షన్ తీసేయడం అనేది 100% అవాస్తవం అండి. ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ చెంచాగాలకి అవకాశం లేకపోయినా వాళ్ళు తీసుకునే ఇది లేకపోయినా పింఛన్లు ఇచ్చి ఏదైతే జనాన్ సొమ్ముని వృధాగా పింఛన్లు ఇస్తున్నారో ఆ యొక్క పింఛన్లే దొంగ పింఛన్లు వేడుతున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా నాకు వికలాంగుడు అయ్యుండి వికలాంగుడి పింఛన్ తీసేయడం వల్ల 100% మళ్ళీ దాన్ని రీక్వాలిఫై చేసి ఇచ్చే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పెట్టిందని పవన్ కళ్యాణ్ గారు పింఛన్ తీయడం అనేది అవాస్తవం. ఇది జనాలకి ఏంటంటే అపోహల్లో సృష్టిస్తున్నారు. జనాలకి ఏమీ లేని వాళ్ళకి వికలాంగుల సర్టిఫికేట్ పుట్టించేసి 10,000 పింఛన్ ఇస్తున్నారండి. అది దారుణమా కాదు? నిజంగా వికలాంగులకు పింఛన్ ఇవ్వాలనేది కూటమి యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి 100% ఎవరైతే పింఛన్కి అర్హులు ఉన్నారో వాళ్ళకి 100% కూడా పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరి పింఛన్ కూడా అన్యాయంగా తీసుకున్న పింఛన్ తీస్తారు తప్ప న్యాయంగా ఉన్న పింఛన్ ఏది కూడా తీరండి. సార్, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని మార్కులు వేస్తారు 100కి? సార్, నేనైతే 99 వేస్తాను సార్. ఓకే సార్, 99 వేస్తాను. ఎందుకు వేస్తాను 99? ఒక కార్యకర్తగా 99 వేస్తారని మీరు అడగొచ్చు. కాదండి, డెవలప్మెంట్ ఇవాళ చేసే డెవలప్మెంట్ కానీ ఇవాళ చేసే ఇది కానివ్వండి. మన నిజంగా నేను ఇక్కడి నుంచి ఒక ఊరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలియదు. బండి మీద వెళ్తే నడుము ఇరిగిపోద్దో తెలియదు, కాలు ఇరిగిపోద్దో తెలియదు. ఆ గోతుల్లో వెళ్ళాం. మరి తల్లికి వందనం, 2 పిల్లలు ఉంటే ఒక పిల్లకైతే ఇంకో పిల్లని ఏం చేయాలని చదివించుకోవాలా వద్దండి? పింఛను మా నాన్నగారు కానీ వృద్ధులు కానీ ఎంతమంది 4,000 పింఛను వస్తుందండి. 1,000 రూపాయలు మందులు పోయినా 3,000 పెట్టి హ్యాపీగా బతుకుతున్నారు. అలాగే ఏదైనా సరే నిమిషాల మీద వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారండి. వాట్సాప్ సేవలో ఇంట్లో కూర్చొని నేను వాట్సాప్లో నొక్కుంటే నాకు ఏదైనా పరిపాలన జరిగిపోతుంది సార్. మరి అలాంటప్పుడు నేను ఆ పరిపాలనకు 99 మార్క్స్ చేస్తానండి కంపల్సరీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే బాబా, నమస్తే. నమస్తే. మీ పేరు? ఎడ్లపల్లి సుబ్బయ్య అండి. ఏం పని చేస్తారు? వ్యవసాయం స్వామి. బాబా గారు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది. ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? చంద్రబాబు గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. ఓకే బాబా గారు, ఇప్పుడు మీరు వ్యవసాయదారులు అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయదారుల పరిస్థితి ఎలా ఉంది? బాగా బ్రహ్మాండంగా ఉంది. అన్నీ ఇస్తున్నారు. యూరియా ఇస్తున్నారు, డిఏపి ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు. అంటే మొన్న రైతు భరోసా అన్నారు, మరి అన్నదాత సుఖీభావ కింద వేసారా? మరి వేసారమ్మా, వేసారు స్వామి. అంటే చాలా మందికి అందట్లేదు అంటున్నారు. అందినేమో అవి అబద్ధం ఆడకూడదు. చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయదారులకు ఇంకెటువంటి చర్యలు తీసుకుని మీకు మంచి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది? ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు? ఏ విధంగా అంటే వాళ్ళ ఓపిక బట్టి అమ్మా. అది ఇప్పుడు లోతుపాతులు బోల్ట్ ఉండే అవన్నీ చూసుకోవాలి కదా. అంటే మీకు పంటకి గిట్టుబాటు ధర లభిస్తుందా? మరి లభిస్తుంది. పంట అమ్మిన వెంటనే 24 గంటల్లో డబ్బులు మన అమ్మటి మనకి పడిపోతుంది. బాబు గారు, ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు వైజాగ్ ఋషికొండను చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దోచుకుంటున్నారంటే ఎంతవరకు వాస్తవం? ఏం దోచుకుంటున్నారని ఎవడ అనలేదండి, వాళ్ళు అనుకుంటున్నారు. బాబు గారు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు ఏరివేత అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇంకోటి పెన్షన్లు కూడా ఏరేస్తున్నారు, తీసేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? అది లేనోడికి ఇస్తున్నారు, ఉండోడికి తీసేస్తున్నారు. 4 ఎకరాల పొలం ఉండా పింఛని ఉంది ఇదివరకు ఏంటి, అవి వేరేసుకుంటున్నారు. అంటే చాలా మందికి వికలాంగులకు కూడా తీసేస్తున్నారు. లేదు లేదు, అవన్నీ ఉట్టి మాటలు సార్. అది బాబా గారు, ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఏ ప్రభుత్వం గెలుస్తుంది అంటారు? తెలుగుదేశం అవుతుంది. అంటే తెలుగుదేశం వద్దంటారా, కూటమి వద్దంటారా? కూటమి 2 కలిపి వస్తాయి. ఇప్పుడు ఇడిపోయారనుకో ఆ దారి వేరు. బాబా గారు, ఇప్పుడు చూసుకుంటే కనుక 2029లో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా గెలిచే అవకాశం ఉంది? లేదు, అసలు లేదు. అంటే బాబా గారు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి గతంలోనే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది, ఇప్పుడు జరగట్లేదు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? చంద్రబాబుతో బాగా జరుగుతుంది. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగానే సార్, పిల్లలకి స్కూల్ కానీ మంచి కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే